హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మురళీ లావణ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మరి మేమైతే బాగున్నాం. టీ తాగారా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడే పెట్టాను టీ తీసుకురాను నీకు తీసుకురా. ఈరోజు మా ఊరి చెరువులో చేపలు పడుతున్నారు. ఆ చేపలు తీసుకురావడానికి ఈరోజు వెళ్తున్నా నేను. అంటే మామూలుగా నాకైతే ఎక్కువ అంటే చేపలు ఇష్టం ఎక్కువ. ఇదేంటిది ఎప్పుడు చేపలే చేపలు చేపలు అని తింటారు ఎక్కువ. అంటే నాకు ఇష్టమైంది చేపలే కాబట్టి నేను చేపలు తీసుకురావడానికి ఈరోజు వెళ్తున్నా. అంటే మా ఊళ్ళోనే చేపలు పడుతున్నారు ఈరోజు. అక్కడ కూడా నేను తీస్తా వీడియో. సరేనా ఫ్రెండ్స్? ఓకేనా? సాయి ఫ్రెండ్స్, మీరు కూడా తాగారా టీ? మీరు తాగిర్రా? నేనైతే తాగుతున్నా. మన పాప ఏడుస్తుంది. తలపేసినా అక్కడది తలపేయలేదా? అయ్యో మా పాప ఏడుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా పాప ఏడుస్తుంది. ఎలా ఏడుస్తుందో. ఇవాళ చేపలు పెడతారు, వెళ్తావా? అదే వెళ్తా కదా. లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇట్లా మన ఊళ్ళో పట్టినప్పుడు కొంచెం తక్కువకి ఇస్తారు కదా. తక్కువకి ఇస్తారు, మళ్ళీ ఫ్రెష్ ఉంటాయి కదా. ఫ్రెష్, చాలా ఫ్రెష్ ఉంటాయి. చాలా ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు తీసుకురావడానికి వెళ్తున్నా. ఎందుకు ఏడుస్తుందిరా? ఇంకా బోల్దో మీద ఉంది, బట్టలు కాదు. తొందర వెళ్ళేసా? సరే వెళ్ళాక. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ చేపలు ఎలా పడుతున్నారు మా చెర్ల, మా ఊరు చెర్ల. మా ఊర్లే అన్నిటికన్నా పెద్ద చెరువు ఇదే కదా. మొత్తం ఒక్కడ కుప్పెడతారు. చేపలు అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. బయట అయితే 170 రూపాయలు, ఇక్కడైతే చెరుకు వచ్చి కొనుక్కుంటే 130 రూపాయలే. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి కొనుక్కుంటాం కాబట్టి, మళ్ళీ ఊరు కదా, ఆ ఊరు కాబట్టి మాకు ఆ ఊరు మనుషులకు తక్కువ ధరకి ఇస్తారు. అందుకే నేను ఇక్కడికి చెరుకాడికి వచ్చిన. సరేనా ఫ్రెండ్స్? తీసుకొని వెళ్తా. హలో ఫ్రెండ్స్, చేపలు తీసుకున్నా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నారో? తీసుకున్న చేపలు 1 కేజీ అవుతుంది ఇది. సరేనా ఫ్రెండ్స్? ఇంకా కాలేదురా బౌల్ తమ్ముడు. అయ్యో, బట్టలు ఉన్నాయి, బౌల్ మీద ఉన్నాయి బట్టలు. ఎప్పుడు తిరాలి? మా చేపల ఫ్రై ఎప్పుడు కావాలి? చేపల కూర ఎప్పుడు కావాలి? చెర్ల చేపలు పట్టద్దాయిందిరా. మరి పట్టంది పోయి చెర్లు దునికిపోయి పట్టుకొని రావాలి ఏంటి? అట్లా అనుమతి ఇచ్చినా బాగుండు. మనకు అనుమతి లేదు కదా అలాగా. అట్లా అలా అనుమతిస్తే చేపలు ఎప్పుడు వస్తుంటాయి ఇంటికి. సరే తోముతాం, పడతాము. హలో ఫ్రెండ్స్, నిన్న అయితే మేము నిన్న మా వాడలో ఒక గుడి ఉంది. ఆ గుడి కాడ సంతారణ పెట్టారు. అన్నం ప్రసాదం
రాజరాజేశ్వర్ స్వామి గుడి. అయితే అక్కడ సంతారణ పెట్టారు. మేమైతే నిన్నైతే అక్కడనే తినొచ్చినాం. అందుకే ఇన్నికన్నా బోళ్ళు అయినాయి, అందుకే పని తీరుకోలేదు ఈరోజు అయితే. మా పాప అయితే ఏడుస్తుంది. చాలా మంది వెళ్తారు ఫ్రెండ్స్, అక్కడైతే చాలా మంది వెళ్తారు. ఆ గుడికాడైతే చాలా మంది అయితే మొక్కుకుంటారు ఫ్రెండ్స్. అన్నదానం చేస్తామని చాలా మందికి వాళ్ళు అనుకున్నట్టు అవుతున్నాయి కాబట్టి పనులన్నీ ఎదురైనా సరే ఆ గుడికాడ మా ఊరి వాళ్ళంతా అక్కడ మొక్కుకుంటారు ఫ్రెండ్స్. మొక్కిన వాళ్ళంతా కోరికలు నెరవేరితే తప్పకుండా అన్నదానం చేస్తారు ఫ్రెండ్స్. ఇక అందుకని చెప్పి మేము అటు అనుకోకుండా వెళ్ళినాం కాబట్టి మాకు తెలిసిందని ఇక అక్కడే తినేసి వచ్చాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను చూపిస్తా ఆ గుడి. ఓకేనా ఫ్రెండ్స్? జొజ్జమొక్కు తీసుకొచ్చిన చేపలని నేను ఏం చేస్తున్నా, ఫ్రై చేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను తీసుకొచ్చిన చేపలని ఫ్రై చేస్తున్నా. మా ఆవిడకైతే తెగ పని ఉంది, అందుకే మా ఆవిడ చేస్తలేదు, నేను చేస్తున్నా. ఎందుకంటే సాయం చేసుకోవాలి కదా ఒకరికొకరు, అందుకని చెప్పేసి నేను చేస్తున్నా. సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ తల వచ్చేసి అంటే ఇదొక తలని ఓన్లీ కర్రీ చేస్తాం పులుసులాగా. మిగతా మొత్తము ముక్కలని చేపల ఫ్రై చేస్తాం. సరేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి మా చేపల ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది థమ్స్అప్, ఇది కూడా థమ్స్అప్. ఇది ఒకటి మా ఆవిడకు, ఇది ఒకటి మాకు, ఇది మాకు మేము తింటామండి. చూసారా ఫ్రెండ్స్? మేమైతే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, మా ఫిష్ ఫ్రై అయితే అయింది ఫ్రెండ్స్. మేము ఫిష్ ఫ్రై చేసినాం ఫ్రెండ్స్. చేపల ఫ్రై అయితే అయింది. ఇంకా థమ్స్అప్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా వీటిని తినాలి. ఇప్పుడే పని తీరింది ఫ్రెండ్స్. పొద్దుటి నుంచి ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 2 o'clock అవుతుంది ఫ్రెండ్స్. 2 o'clock అవుతుంది. సో ఇప్పుడు వీటిని తిందామయ్యా. తినద్దు, ఫ్రిడ్జ్ లో పెట్టాలి. తిందాంలే, టైం కూడా అవుతుంది కదా. సరే ఓకే. మా పాప అది నవ్వేస్తుంది ఫ్రెండ్స్. హాయ్ చెప్పురా నాన్న, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు మా, హాయ్ చెప్పు. ఇక ఇది కదా, ఇగరా చిక్కులు బక్కులు ఏం చేస్తున్నారా? గోరింటకు తింటున్నా. ఆహా, ఇవాళ మొత్తం గోరింటాకు దేంట్లో నూరుతావు? మిక్సీ పడతా, మిక్సీ ఖరాబ్ అయినట్టుంది. అయ్యో, ఎలాగ మరి దంచుతావా? అమ్మ అది లేదు, అది అయ్యో. డార్లింగ్, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా. వంట చేస్తున్నావా? అప్పుడు ఫ్రై చేసినాం కదా, కొన్ని ఉన్నాయి, వాటిని కర్రీ చేస్తా. మమ్మీకి ఉగ్గు చేస్తున్నా. ఉగ్గు చేస్తున్నావా? చాయ్ పెట్టినావు కదా? కొన్ని పాలు పెట్టినా. పాలు ఇందులోకి కొన్ని పాలు పెట్టినా, అవి తర్వాత కొన్ని తీసి పెడతారు. కొన్ని తీసి మళ్ళీ మనకి చాయ్ పెడతా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. కర్రీ గదలు తయారు చేస్తున్నా. ఏం చేస్తుంది ఆమె? ఇగో ఆడుకుంటుంది మంచిగా. నేను కూరగాయలు కటింగ్ చేస్తా. చేయి మరి, కూరగాయలు కటింగ్ చేయి. అసలు ఎండ లేదేంద్రా, 2-3 రోజులు అవుతుంది అసలు ఎండ లేదు. మబ్బస్తుందా? అబ్బా, బట్టలు కూడా అవునంటే అయ్యో మామిడికాయలు కాస్తాయి. ఇంకేంది, పిందెలు అయితే పడ్డాయి ఇప్పుడు, పిందెలు పడ్డాయి. చిన్నవి ఉన్నాయా? పూత మాత్రం బాగా రాలుతుంది. ఎందుకు అట్లా పూత రాలనా అద్దా? అన్ని అయితే అన్ని మనకైతే కావు కదా. ఓ అలాగనా?
దీంతో నాకు అసలు గొయ్యి ఎత్తలేదు తెలుసా. అది నీ గొయ్యరాదు కానీ నాకు మాత్రం మంచిగా గొయ్యేస్తుంది అంత. నాకు కూడలు అయితే మంచిగా పొడి వేస్తుంది. సరే గిద్దీరా, ఇయో గిద్దియు, గి ప్లేట్ దియు. మా పాప అయితే అంబాడుతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా అంబాడుతుందో. ఏ నాన్న ఏం చెప్తున్నారా చిన్న, ఏ నాన్న ఇక ఇగరా ఇంకా రెడీ కాలేదురా. ఇంకా అయిపోయింది, ఉగ్గు అయింది, కర్రీ కూడా అయిపోయింది. చేప తలకాయ కర్రీ, చెరొక చేప తలకాయ, చేప తలకాయ కర్రీ ఫ్రెండ్స్. పులుసు అంటే చాలా బాగుంటుంది. చేప తలకాయ, చేపలు అంటే తలకాయలు అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. నాకే కాదు ఇంకెవరికైనా ఇష్టమే. అప్పుడే ఫ్రై తిన్నాం కదా అందుకని సూపర్ అయిపోయింది. ఇంకేం దించేసి దించే మమ్మీకి ఉగ్గు తినబెట్టు. రైస్ పెడుతున్నా, రైస్ పెట్టు. నైట్ డిన్నర్కి ప్రిపరేషన్ తొందరగా చేస్తుంది. సరే మరి మమ్మీని నువ్వు అది ఉగ్గు తినిపెట్టు, నేను కొంచెం అటు వేస్తా. అయ్యో సరేనా? సరే వచ్చాక టీ పెడతాం, చాయ్ పెడతా. సరే ఓకే. మరి ఏం లేదండి ఫ్రెండ్స్, మా పక్కింటి వాళ్ళు అంటే ఈ ఓనరు అంటే రేషన్ షాప్ కాడ బియ్యం ఉన్నాయైతే తీసుకురామని చెప్పింది. అయితే హెల్ప్ చేస్తున్నాం. సరేనా ఫ్రెండ్స్? హెల్ప్ నేచర్ అనేది ఉండాలి, కంపల్సరీ ఉండాలి. అందరికీ హెల్ప్ చేసుకోండి, ఓకేనా? నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.